అందరికీ ధన్యవాదాలు. సోదరులు, నెల్లూరు జిల్లా దివ్యాంగుల అసోసియేషన్ అధ్యక్షులు, జాతీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులపై ఉన్నటువంటి ప్రేమతో వారికి ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, 100% దివ్యాంగులైతే ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించడంతో వాళ్ళ యొక్క పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ నాయకుడు మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో వాళ్ళు చేసినటువంటి పోరాటానికి ఫలితం వచ్చిందని వాళ్ళు చాలా సంతోషపడుతూ ఈరోజు మమ్మల్ని ఆదరించినటువంటి తెలుగుదేశం పార్టీకి, మమ్మల్ని ఆదరించినటువంటి చంద్రబాబు నాయుడికి గతంలో కూడా గత ప్రభుత్వాలు ఎన్ని జరిగినా ఆనాడు అందరితో సమానంగా ఉన్న పెన్షన్ని 1,000 రూపాయల నుంచి 3,000 ప్రత్యేకంగా దివ్యాంగులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు. రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు, దివ్యాంగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోబోతున్నాడు. మళ్ళీ కూడా 24లో నాడు ప్రభుత్వంలో 1,000 నుంచి 3,000 ఇచ్చాడు, రేపటి ప్రభుత్వంలో 3,000 నుంచి 6,000, 100% వికలాంగులకు 15,000 ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఆయనకి వాళ్ళు గుర్తించి ఈరోజు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దివ్యాంగులు వాళ్ళ కుటుంబాలు తెలుగుదేశం మద్దతు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా సర్వేపల్లిలో కొన్ని వేల ఓట్లు వాళ్ళు ఉన్నాయి, 100 కుటుంబాలు ఉన్నాయని సోదరులు చెప్తున్నారు. 100 కుటుంబాలలో అంకుట దీక్షతో ప్రతి కుటుంబంలోని ప్రతి ఓటు చంద్రమోహన్ రెడ్డికి వేపిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు పనిచేసే నాయకుడికి మీరందరూ అండగా నిలబడతారని రావటం మేము చాలా ఆనందంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నాడు. మీ సోదరులారా, దివ్యాంగుల మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ఆ మేనిఫెస్టోలో భాగం పంచుకున్నటువంటి చంద్రమోహన్ రెడ్డికి కానీ మీరు ప్రత్యేకంగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు, సంపూర్ణ మద్దతు మాకు ప్రకటించినందుకు మీకు అందరికీ మేము రుణపడి ఉంటామని, మీ బాధ్యత తిరిగి మిమ్మల్ని కాపాడుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా నా కాన్ఫరెన్స్ అయినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో నల్లపాలెం గ్రామం మాది. మేము ఈరోజు పొదలకూరు మండల అధ్యక్షుడు అలసేరి మస్తానన్న ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ నందు ఈరోజు నా వికలాంగులు అందరం వచ్చి మాకుండే సమస్య మీద ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కోసం మేము అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి ఒక మద్దతుగా శ్రీ మందకృష్ణ మాది గారు ఆదేశాల మేరకు వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు అందరం కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే పార్టీలు అన్నీ ఉన్నా కూడా వికలాంగుల్ని గుర్తుపట్టలేనటువంటి పార్టీ. అదే తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించి 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే పర్సెంటేజ్ రూపంలో చూస్తే 100% ఉంటే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారిని నా వికలాంగుల తరఫున మేమందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా నా వికలాంగులు అందరం కలిసి ఆయన గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా. అలాగే మమ్మల్ని ఏ పార్టీ గుర్తించలేనటువంటి పార్టీ నా తెలుగుదేశం పార్టీ అని కూడా ఈరోజు సభాముఖం చెప్తాం. ఈరోజు రాష్ట్రంలో మందకృష్ణ
గారు 2007 నుంచి మా వికలాంగుల పట్ల అనేక ఉద్యమాలు చేసి మాకు రావాల్సిన రాయితీలు ప్రభుత్వంతో పోరాడి మాకు చాలా వరకు న్యాయం చేసిన వ్యక్తి. అందువలన మేము పెన్షన్ 6,000 రూపాయలు కావాలని చెప్పి 1 సంవత్సరం నుంచి అన్ని జిల్లాల్లో మండలాల వారీగా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మాకు ఏ రాజకీయ పార్టీ అయినా దగ్గర తీసి మాకు 6,000 రూపాయలు ఇస్తుందని చెప్పి మొన్న దాకా మేము చాలా శ్రమపడి ఉద్యమాలు చేసాం. అయితే ఏ పార్టీ ముందుకు రాలేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరకు వచ్చి 200 మంది సత్తనపల్లిపోతే మా దగ్గరకు వచ్చి మా అందరిని చూసి పాపం నడవలేని వాళ్ళు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, మీకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు ఆ 3,000 పెన్షన్ 6,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందువలన రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు అన్నం చిన్నప్పయ్య గారు అదేవిధంగా మాకు ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల మేము కూడా మా జిల్లా అధ్యక్షుడు దగ్గర పెట్టుకొని మేము ప్రతి నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్లో సభ్యులు ఖచ్చితంగా తెలుగుదేశం గెలవాలని చెప్పి మా వికలాంగ సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాం. మా వికలాంగ సోదరులందరినీ మనం జీవితంపై మనం ఉద్యమం ఏ విధంగా చేసామో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా గెలిపించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా సర్వేపల్లిలో మాజీ మంత్రి వాళ్ళు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఘన విజయం సాధించాలని చెప్పేసి మేమందరం తప్పకుండా గెలిపిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం. అందువల్ల ఈరోజు మేమందరం చంద్రబాబు నాయకత్వంలో మా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా ఖచ్చితంగా మా ఓటమి తెలుగుదేశంగా వేస్తామని చెప్పేసి మేము చెప్తాం. మండలాల వారిగా చెప్పమంటారా? సరేపల్లి నియోజకవర్గంలో 5 మండలాలు: పొదలగూడు మండలం, మనుగోలు మండలం, వెంకటాచలం మండలం, ముత్తుకూరు మండలం, తోటపల్లిగూడూరు మండలం. ఒక్కొక్క మండలంలో మా రోడ్డు వికలాంగులు 300 నుంచి 400 దాకా మా వికలాంగులు ఉన్నారు. ప్రతి గ్రామంలో 10 మంది కానీ, 8 మంది కానీ, 15 మంది కానీ ఖచ్చితంగా ఉన్నారు. మా తల్లిదండ్రులు ఉన్నారు, మా వికలాంగులు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు. అందరూ మావి కూడా ఇంచుమించుగా అనుకుంటే మండలానికి 400, 300 మంది అనుకుంటే 5, 4, 20,000 కోట్లు మావి ఉన్నాయి. అదే కుటుంబాలు